మన సంధ్య థియేటర్ దగ్గర ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా సందడి చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎలా అనిపిస్తుంది మెగాస్టార్ సినిమా? చిరంజీవి గారి సినిమా అంటే అది ఒక వైబ్, అది ముందు నుంచే ఉంటుంది. చిరంజీవి గారి సినిమా అంటే ఈ పండగ సమయంలో అందరూ ఇంటిల్లు పాది చూడడానికి వస్తారు. చిరంజీవి గారు అంటే ఒక వైబ్. చిరంజీవి గారు అంటే తెలుగు సూచిక ఎవరంటే ఇంకా చిరంజీవి గారే. సినిమాలకి ఆద్యుడు ఎవరంటే చిరంజీవి. ఇంకా చిరంజీవి గారి సినిమాలు చూడడానికి సంక్రాంతి అనేది కరెక్ట్ టైం కాబట్టి అందరూ వస్తారు. ఈ సినిమా అనేది హుక్ స్టెప్తో నార్మల్గా అంతకుముందు నార్మల్గా ఉన్న సినిమా ఒక్క హుక్ స్టెప్తో మొత్తం హైప్ పెంచేశాడు. ఇప్పుడు ప్రతిదీ ప్రీమియర్స్, ప్రతి దగ్గర కూడా అన్ని ప్రీమియర్స్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ఆంధ్రాలో అయితే అన్ని హౌస్ఫుల్, ఇక్కడ తెలంగాణలో కూడా అన్ని దగ్గర హౌస్ఫుల్ పడ్డాయి. కాబట్టి సినిమా పక్కా హిట్ అనేది 100% వైబ్లో చెప్పే చిరంజీవి ఒక వింటేజ్ లుక్ కానీ, ఇంకా చిరంజీవి గారి డ్యాన్స్లో కానీ, ఆ పాటలు కానీ, ఇంకా వెంకటేష్ గారు అదనంగా ఆయన ఉండడం ఇంకా సినిమాకు ప్లస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అసలు సినిమాతో మాకు సంబంధం లేదండి. మేము ఎంతో దూరం నుంచి వచ్చాము. ఓన్లీ చిరంజీవి గారి వైబ్, అది కూడా హైదరాబాద్లో మెయిన్ థియేటర్లో సంధ్య 35mm చూసి ఆ వైబ్ మాలో కూడా రావాలని, ఆ ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇంత దూరం నుంచి వచ్చామంటే ఓన్లీ చిరంజీవి మీద ప్రేమ 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 ప్రేమ, అంత తప్ప ఇంకేం లేదు. చిరంజీవి గారు ఉన్నంత కాలం మేము సినిమాలు ఆదరిస్తాము. ఆయన ఫస్ట్ షోనే పడాలి. ప్రీమియర్ అయితే ప్రీమియర్, అసలు ఆంధ్రాలో కానీ తెలంగాణ ఎక్కడ ఫస్ట్ షో పడితే అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అది అంత అభిమానమా కాబట్టి మేము టీ షర్ట్ల మీద ప్రింట్లు వేసుకొని, నేను వచ్చి చిత్తూరు నుంచి వచ్చాను, మా వాడు ఫ్రెండ్ నాసిక్ నుంచి వచ్చారు. కాబట్టి మాకు ఓన్లీ ఇక్కడ చూడాలి. ప్రతి దగ్గర చూసాం, ప్రతి ఆంధ్రాలో ప్రతి దగ్గర వైజాగ్ వెళ్తాం, చిత్తూరు వెళ్తాం, తిరుపతి వెళ్తాం, అన్ని. కానీ ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ థియేటర్ ఇప్పుడు చూడలేదని ముందు నుంచే మాకు, ఇప్పుడు కాదు 6 నెలల ముందు నుంచే మేము ప్లాన్ వేసుకున్నాం ఎలాగైనా హైదరాబాద్కి మెయిన్ థియేటర్లోకి వెళ్ళి చూడాలని. కాబట్టి మాకు వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా చిరంజీవి ఆహ్వానిస్తాము. మాకు హిట్తో సంబంధం లేకుండా చిరంజీవి గారి సినిమాని ఎంజాయ్ చేయాలా, చిరంజీవి గారి వైబ్ని ఎంజాయ్ చేయాలి, అంతే. ఇంకో విషయం లేదు. తప్పకుండా విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చిరంజీవి గారు పండగకి ఈ సినిమా తీయడం మాకు ఒక పండగ, మెగా ఫ్యాన్స్గా. అలాంటిది మేము చాలా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వచ్చాము. ఇప్పుడు పండగకి ఈ 3 రోజులు కూడా హైదరాబాద్లో ఉండి అన్ని థియేటర్, ఏఎంబి మాల్, నెక్స్ట్ ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్, అన్ని థియేటర్లో మేము ప్రతిరోజు 2 షోలకి బుక్ చేసుకున్నాం, టికెట్లు బుక్ చేసుకున్నాం. మన దగ్గర ఒక ప్లాన్ చేసుకొని వచ్చాము. ముందు నుండి మేము చిరంజీవి గారి సినిమా ముందు రిలీజ్ అవుతుందంటే అప్పటి నుంచే మేము ఈ టీ షర్ట్లు ఎలా చేయాలి ఏంటనుకుని నేను నాసిక్ నుండి రావడం అయింది. నా ఫ్రెండ్ చిత్తూరు నుండి వచ్చాం. మేము ముందు నుంచి మా పలాస, యాక్చువల్లీ మా పలాసలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఈ విధంగా ఒక పండగ వాతావరణంలాగా ఒక బ్యాండ్ అన్నీ తీసుకొని వెళ్తాము. చిరంజీవి అంటే సినిమా అంటే మాకు చిరంజీవి. అలాంటిది చిరంజీవి గారిని ఇంకా ఒక్క స్టెప్ చాలండి మీకు చూడడానికి. ఈ మధ్యన స్టెప్ ఎలా ఉంది సార్? ఒక్క స్టెప్ మరి ఇంకా తిరగలేదు. ఇంకా ఆ ఒక్క స్టెప్ చాలు, మరి కలెక్షన్ ఎలాగ వస్తాయి అనుకుని ఈ పండగకి భారీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. చిరంజీవి, వెంకటేష్ గారు ఇద్దరు మల్టీ స్టార్ అంటే కొద్దిసేపు కనిపిస్తామని చెప్తే ఎలా అనిపిస్తుంది? ఇద్దరు ఒకే ఫ్రేమ్ అంతే. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ పరంగా ఉంటారు, చిరంజీవి గారు మాసు క్లాసు అన్నీ. అలాంటిది ఇద్దరిని ఒక దగ్గర ఉంటే ఇంకా వైబ్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది. కామెడీ టైమింగ్స్ ఏంటి, ఏదైనా ఒక ఎమోషన్ సీన్స్ కానీ, లేకపోతే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయడం కానీ, వాళ్ళు అందులో దిట్ట. అలాంటిది ఇద్దరు ఒక దాంట్లో చూడటం అనేది అది కన్నులకి ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. బోలా శంకర్ వాల్తేరు వినయ్ తర్వాత ఒక 2.5 years తర్వాత సినిమా వస్తుంది. అది కూడా ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి ఎలా అనిపిస్తుంది? ఒక ఎంటర్టైన్మెంట్ చిరంజీవి గారి నుంచి చాలా అవుతారు. అదే చిరంజీవి గారి సినిమా అంటే పండగ అండి. మెగా ఫ్యాన్స్కి, మాలాంటి ఫ్యాన్స్కి అయితే మాకు ఇట్టు ఫ్లాప్తో సంబంధం ఉండదండి. సినిమా చిరంజీవి గారికి స్క్రీన్ మీద చూసామా లేదా కావాలండి. అక్కడ టాటం టు బాటం ఒక కాలు కదిపి చాలండి. అతను ఒక మూమెంట్ ఇలా వేసి అనుకున్న కానీ చాలు, అతను కళ్ళే యాక్టింగ్ చేస్తాయండి. అలాంటిది చిరంజీవి గారు మొత్తము 2 hours 30 minutes ఒక స్క్రీన్ ప్రెజెన్స్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మెగా ఫ్యాన్స్గా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 70 years ఏజ్లో ఇంకా 70 సంవత్సరాలు అంతా చేస్తున్నట్టు కూడా చాలా గ్రేట్ అతను. ఇప్పుడు 70 ఒరిజినల్ సార్ ఇప్పుడు చేస్తారు. నాకు చాలా 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 ఇష్టం చిరంజీవి అంటే సార్. హీరోలతో సమానంగా క్రేజ్ ఇంకా ఇంకేం సార్. ఇప్పుడు కూడా మళ్ళీ 22-25 నమ్ముతారు చిరంజీవి. అట్లా ఉన్నాడు ఇప్పుడు. అట్లా చూపించిన సినిమా బాగుందంట. చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారిది. ఈరోజు ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఇప్పుడే చిరంజీవి గారి సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వచ్చి చూస్తాం, అంతే చాలు మాకు. డెఫినెట్గా బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు ఉంటేనే బ్లాక్ బస్టర్ అండి. ఇంకా ఎట్లా ఉంది సినిమా, ఏం చేశారు కాదు, చిరంజీవి గారు ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్, అంతే. చాలా సంతోషంగా ఉంది.
చాలా ఇంకా బాగుంటుంది. అండ్ చిరంజీవి గారు ఉంటే చాలండి, ఇంకా నాకు తెలిసి సినిమా బ్లాక్ బస్టరే, ఎవరున్నా పక్కన లేకపోయినా. కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇంకా చాలా బాగుంది, ఇండస్ట్రీకి చాలా మంచిది. లైక్ యాక్టర్స్ పెద్ద స్టార్స్ అందరు కలిసి చేస్తే చాలా హ్యాపీగా ఉంది. రిలీజ్ ఈవెంట్ రోజు ఒక స్టెప్ సాంగ్ రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా, కొత్త ఏం లేదు. చిరంజీవి గారు ఎప్పుడు చేసినా అలానే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కొత్త ఏం లేదు ఇప్పుడు. రీసెంట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం సాంగ్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా డిఫరెన్స్. డెఫినెట్గా రీసెంట్ సినిమాల్లో అంటే వేరే యాక్టర్స్ సినిమాలు ఏ చేసిన చిరంజీవి గారికి ఎవరు కాంపిటీషన్ అయితే కాదు, ఎవరు పోటీ రాలేరు చిరంజీవి గారికి, ఆయనే టాప్ ఎప్పుడు. అది కొత్త కాదు ఇది, ఈరోజు ఈ స్టెప్ బాగుంది, డైలాగ్ బాగుందని చెప్పడానికి చిరంజీవి గారే టాప్ ఇంకెప్పటికంతే. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. సినిమా ఇక ఆబ్వియస్లీ మెగాస్టార్ ఓల్డ్ గ్రేస్ చూపిస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. చిరంజీవి గారు ఏం ఎక్స్ట్రా చేయక్కర్లేదు, ఆయన గ్రేస్ఫుల్ స్టెప్స్, ఆయన కామెడీ టైమింగ్ చూపిస్తే స్టోరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. దానికి తోడు వెంకటేష్ గారు క్యాటలిస్ట్గా యాడ్ అవుతారు, షోర్ బ్లాక్ బస్టర్ అవుతారు. లాస్ట్ హుక్ స్టెప్ ఒకటి రిలీజ్ చేశారు. ఓ మై గాడ్, going to rock. నేను It is going to rock definitely. నేను 42 ఇయర్స్ 43 ఇయర్స్ 70 ఇయర్స్ అయినా ఆ హుక్ స్టెప్ ఎలా చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఆశ్చర్యం. సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మేము కూడా అలా ఫిట్గా ఉండాలి, ఆ ఏజ్లో వచ్చేటప్పటికి మేము కూడా అలా డ్యాన్స్ చేయాలి అనేది. సో చిరంజీవి ఈజ్ ఆల్వేస్ చిరంజీవి. 1 మోన్ 1 స్టార్ 1 చిరంజీవి. Jai Megastar! హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. సంక్రాంతి మనదే, నో ప్రాబ్లం. మనకు వెంకటేష్తో కూడా యాడ్ అయిపోయాడు. సో ఇట్ ఈస్ ఎ మెగా బ్లాక్ బస్టర్. సో వెంకటేష్తో కలిపి మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఈ కాంబినేషన్ గురించి మనం కొత్తగా మాట్లాడాల్సింది ఏం లేదు. చిరంజీవి యాక్టింగ్ ఇన్ని డెకెట్స్ నుంచి చూస్తూనే ఉన్నాము, మారింది ఏం లేదు. గ్రేస్ పెరిగింది కానీ బాస్ది గ్రేస్ ఏం తగ్గలేదు. సో ఎంజాయ్ చేయబోతున్నారు అందరూ. ఆల్ ద బెస్ట్. తర్వాత ప్రీమియర్స్ పడుతున్నాయి చిరంజీవి గారిది, ఎలా అనిపిస్తుంది? అవును బ్రో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా ఫస్ట్ టైం ప్రీమియర్ చూడడం మెగాస్టార్ది చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా, డిఫరెన్స్. అందులో సంధ్యాలో చూడడం అనేది, ఇంకా క్రాస్ రోడ్లో చూడడం అనేది అదొక మొత్తం మెమరీస్ డ్రాప్ బ్యాక్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. లైక్ సూపర్ క్రేజీ కాంబినేషన్, చాలా బాగుంటుంది బ్రో. లాస్ట్ మొన్న హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఒక ర్యాపర్, ఎలా అనిపిస్తుంది? ఆ హుక్ స్టెప్ గురించి చూస్తేనే మనం ఇంకా మరపురాని సన్నివేశాలలాగా అయిపోయింది. మనకి పాత జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చేసాయి. మనకు ముఠా మేస్త్రి కానీ బాస్ దేనికి ఫేమస్, దేనికి యాడ్ ఆన్ మనకు తెలుసు ఇండస్ట్రీలో, దాని లెక్కనే వచ్చారు. సో సూపర్, అసలు ఈ హుక్ స్టెప్ గురించి బాగుంది, అసలు చాలా బాగా చేశారు. ఈసారి స్టెప్స్ కూడా అదరగొట్టినట్టుంది మెగాస్టార్. వెంకటేష్ కామెడీ ఇద్దరు కలిసి ఖతర్నాక్ హిట్ అయ్యేటట్టు ఉంది. ఫస్ట్ టైం వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి ఒకే ఫ్రేమ్ లేదంట. కన్నుల పండగ ఉంది. సూపర్. హుక్ స్టెప్ ఒకటి ర్యాపర్ వచ్చింది కదా, ఎలా రిలీజ్ అదిరిపోయింది బ్రదర్. డాన్స్ ఇంకా రోజు రోజుకి ఎంగ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ స్టెప్స్ చూస్తుంటే ఎంగ హీరోలు కూడా పనికిరారు అనిపిస్తుంది. ప్రీమియర్స్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం పడుతుంది చిరంజీవి గారికి, అంటే మనం చిన్న ఉన్నప్పుడు కానీ అప్పుడు చూసుకుంటారు. అవునవును, చాలా అన్ని పాత రోజులన్నీ మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ యంగ్ హీరో యంగ్ చిరుని చూస్తున్నట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, డబుల్ బ్లాక్ బస్టర్. బాగుంది, చాలా రోజుల తర్వాత చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. సో అందుకనే చూడడానికని వచ్చాము. చాలా బిగ్ ఫ్యాన్ అండి. వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఇందులో. వెంకటేష్ ఫ్యామిలీ మూవీ అంట కదా, అందుకనే చూడడానికని వచ్చాము. సో నైస్. చాలా రోజుల తర్వాత వస్తుంది, అంటే 2 years గ్యాప్ లో చిరంజీవి గారి సినిమా, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకనే వచ్చాము. స్టెప్ చూసారా మొన్న ఒకటి రిలీజ్ చేశారు హుక్ స్టెప్ అని? యా చూసాము. నైస్, చాలా బాగుంది. కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది మణిశంకర్ ప్రసాద్ ప్రీమియర్? చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి సినిమా ప్రీమియర్. చాలా సంవత్సరాలు వెయిట్ చేసాము, రోజులు కాదు. ఒక కామెడీ మూవీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ, అండ్ వెంకీతో చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన కాంబినేషన్. వెరీ వెరీ ఎక్సైటెడ్. చూసాము, హుక్ స్టెప్ చూసిన దగ్గర నుంచి హుక్ అయిపోయాము. మరి చూడకుండా వెళ్ళలేము కదా, ఈరోజు రేపు 2 సార్లు. అవును, నిండిపోయింది ఆల్రెడీ. సినిమా ఎలా ఉందో మాకు అనవసరం, చిరంజీవి కామెడీ చాలు మాకు. సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అయ్యేది.
ఆల్రెడీ అయిపోయింది సూపర్ హిట్, ఒక స్టెప్తోనే అయిపోయింది. సూపర్ హిట్ సినిమా. వెంకటేష్ చిరంజీవి బ్లాక్ బ్లాస్టర్ మూవీ, అంత సంబంధమే లేదు. సినిమా ఇస్ అ బ్లాక్ బ్లాస్టర్ మూవీ. సాంగ్స్ లాస్ట్ పాట థియేటర్ మొత్తం దద్దలు వెళ్ళిపోతుంది. హిట్ ఉంటుంది, సాంగ్ ఎవ్రీథింగ్, అన్ని ఫైట్లు గిట్లు అంతా బాగుంటుంది. ఒకటే ఫ్రెండ్ మెగా థ్యాంక్ సూపర్ చిరంజీవి సూపర్ బోల్ చిరంజీవి సూపర్ బోల్ సూపర్ జై మెగాస్టార్. సూపర్ అన్న సినిమా మాత్రము ఆఫ్టర్ లాంగ్ డేస్ మళ్ళీ చిరంజీవి ఒక మంచి హిట్ కొడుతుండు. సో ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో జరుపుతున్నారు. సో ఈసారి విజయం మెగాస్టార్దే. అదే సేమ్ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం ఒక వింటేజ్ చిరంజీవి ఈసారి కనిపిస్తున్నాడు. సో ఈసారి మంచి విజయంతో చిరంజీవి మంచి హిట్ కొడతాడని ఆ పాటతోటే ఇంకా అందరికీ కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఈసారి ఇంకా చిరంజీవి మీద చాలా శుభం జరిగింది. సో మంచి హిట్ పక్క బ్లాక్ బాస్టర్. స్టెప్ ఒకటే ఎలా ఉండబోతుంది? సూపర్. ఆ స్టెప్ చాలు, ఆ సాంగ్ చాలు. చూసాం ఫోటోలు. ఎలా అనిపిస్తుంది? చిరంజీవి చాలా రోజులు ప్రీమియర్స్ పడుతున్నాయి కదా, చిరంజీవి గారు ఎలా ఉంది ఫ్యాన్? చాలా హ్యాపీ. అది కూడా ఇక్కడ క్రాస్ రోడ్ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ డిసైడెడ్. మెగాస్టార్ చిరంజీవి మా గుండె. ఆయన చేసిన స్టెప్పులకి వరల్డ్ రికార్డే బ్రేక్ అయిపోయింది. ఐ లవ్ మై మెగాస్టార్. నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి సినిమా అంటే బాగా ఇష్టపడతాను. నేను ఈ ఏజ్లో కూడా ఈ స్టెప్పులు వేయటం అంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సినిమాలు ఇంకా మా కోసం ఇంకా తీస్తున్నట్టే ఆయన మా అభిమానం. ఐ లవ్ మై చిరంజీవి, ఐ లవ్ మై హార్ట్. మై హార్ట్ ఈజ్ చిరంజీవి. చిరంజీవి ఈజ్ మై లక్ చిరంజీవి. అన్న ఆ సినిమా కోసం, ఆ స్టెప్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేస్ట్ చేస్తున్నాము. గిన్నెస్ రికార్డు రేక్ అయిన తర్వాత కూడా ఈ స్టెప్పులు ఈ ఏజ్లో వేయటం అంటే మామూలు విషయం కాదు. ఈ ఏజ్లో చిరంజీవి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇవ్వలేరు. ఈ రికార్డు మైకేల్ జాక్సన్ కూడా వేయలేడు. మైకేల్ జాక్సన్ కూడా ఇదైపోయి చిరంజీవి చేశాడు ఈ స్టెప్. దట్స్ గ్రేట్ ఆఫ్ చిరంజీవి. సినిమా ఈజ్ సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్. మ్యాక్సిమం వచ్చేసేయడానికి సూపర్ హిట్. మాటలు చెప్పలేము. అది నేను ఇప్పుడు బెనిఫిట్ షోకి వచ్చాడు ఎన్ని రోజులు ఇట్లానే కానీ మ్యాక్సిమం అయితే సూపర్ హిట్ సినిమా ఇది. ఓకే, విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది మామూలు ఇది కాదు, ఏదో మాస్ సినిమా అయ్యానే కాదు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఇది సూపర్ హిట్ సినిమా. అసలు చిరంజీవి ఎంటర్ అవే కానీ బట్టలు చెప్పుకొని ఉడకాలి. అసలు ఎట్లుందంటే సినిమా అసలు సీట్లోనే కూర్చోలే, మొత్తం ఆడుతూనే ఉన్నాం మేము. జై చిరంజీవి, జై మెగాస్టార్. అసలు డ్యాన్స్ చూసే పోతాం మేము. అంటే చిరంజీవి జై వెంకటేష్. అసలు చిరంజీవి ఇంకొకసారి వస్తే సినిమాకే రావాలి. ఈ సినిమా ముందే సినిమా వేస్ట్. ఈ సినిమా అసలు ఎట్లుందంటే